దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం కేవలం దేవుని యొక్క ప్రవచనాత్మకమైన దర్శనాలతో, ప్రత్యక్షతలతో కూడిన గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్న విషయాలు ఆత్మ సంబంధమైన మనుషులకు మాత్రమే అర్థమవుతాయి. నామకార్థ క్రైస్తవులకు, అవిశ్వాసులకు, ఈ లోక సంబంధమైన వారికి అవి వారికి వెర్రితనంగా ఉంటాయి. అందుకోసమే ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఈరోజు 4వ అధ్యాయంలో జరిగిన విషయాలను కొన్నింటిని మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. దీనికి ముందుగా నా దేవుడు ఒక ప్రవచనాన్ని మీకు ప్రకటించడానికి నాకు బయలుపరిచిన ఒక ప్రత్యక్షతను మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకు అంటే యెహోవా భక్తులకు ఆయన మర్మములు తెలిసి ఉన్నవి అని లేఖనంలో ఉంది. తన సంగతులు తన భక్తులకు చెప్పుకోకుండా ఉండలేడు. అబ్రహాం గారికి నేను చేయబోవు కార్యమును నేను చెప్పకుండా దాచెదనా? తనతో స్నేహితులుగా వ్యవహరిస్తున్న దేవుని పిల్లలైన వారికి తప్పకుండా జరగబో సంగతుల గురించి ఆయన తెలియచేస్తాడు. యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో 38వ వాక్యంలో ఒక చక్కని మాట ఉంటుంది. అదేంటి అంటే, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అనిను పిలాతుతో చెప్తున్నాడు ప్రభుల వారు. సత్య సంబంధి అయిన వాడు నా మాట అనగా ప్రతి మాట వింటాడు. ఎందుకంటే ప్రవచనాత్మకమైన విషయాలు కొంతమందికి నమ్మకం కుదరదు. అదేనండి, అవిశ్వాసులైన వారికి ప్రవచనాత్మకమైన సందేశాలు, దేవుడు ప్రత్యక్షమై యెహెజ్కేలుతో చెప్పిన విషయాలు ఇప్పటికీ చాలా మందికి అర్థం కావు. అందుకోసమే సత్య సంబంధి అయిన ప్రతి వారు ఆయన విషయాలను నమ్ముతాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలా అనగా, ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని ఆత్మ ద్వారా దేవుని మూలంగా జరగబోయే విషయాలు, జరుగుచున్న విషయాలు, జరిగిన విషయాలు ఇవన్నీ దేవుని ద్వారా పలుకుతారు. ప్రవక్తలు జరగబోయే విషయాలు చెప్తారు, జరుగుచున్న విషయాలు చెప్తారు, గతించిన విషయాలు చెప్తారు. అంటే దేవుడు అన్ని కాలాలలో జరిగిన విషయాలు ప్రవక్తలకు చెప్పుకుంటాడు. ఈరోజు ఒక ప్రవచనాత్మకమైన విషయాన్ని, ఒక ప్రవచనాన్ని, నాకు తెలియచేసిన ఒక ప్రవచనాన్ని మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. 2026వ సంవత్సరం జూలై మాసం 19వ తారీఖు అనగా ఆదివారాన 1 నుండి 2 గంటల సమయంలో
దేవుడు నాకు తెలియచేసిన ప్రవచనాత్మకమైన ఒక దర్శనం, జరగబోయే విపత్తు, లోకంలో ఏదో ఒక చోట మనుషులు చేసిన పాపానికి ఆయన తీసుకున్న ఒక నిర్ణయాన్ని ఒక్కసారి కాదు, అదే దర్శనాన్ని 2 సార్లు నాకు తెలియచేసిన ప్రవచనాత్మకమైన ఈ విషయాన్ని మీకు ప్రకటిస్తున్నాను. దిస్ ఈస్ ప్రాపసీ. జరగబోయే సంగతి ఇది. రాత్రి కాలంలో దేవుడు నాకు బయలుపరిచిన ఈ ప్రవచనాత్మకమైన ఈ ప్రాపసీని నేను విడుదల చేస్తున్నాను. నమ్మిన వారు ప్రార్థించండి. అనేక మందికి తెలియచేయండి. దేవుడు పాపాన్ని చూస్తూ ఉండలేడు. ఆయన ఎవరికొకరికి, ప్రవక్తలకు, ఎవరికొకరికి, దేవుని దాసులకు ప్రత్యక్షతనిచ్చి హెచ్చరిక చేస్తాడు. ఈ సంవత్సర కాలంలో దేవుడు నాకు బయలుపరిచిన ఈ ప్రపంచంలో ఏదో చోట జరుగుతున్న ఈ యొక్క దర్శనాన్ని మీకు తెలియచేస్తున్నాను. వినండి. దిస్ ఈస్ ప్రాపసీ. 2026 సంవత్సరం 19వ తారీఖున ఆదివారం 1-2 గంటల మధ్యకాలంలో, అనగా అర్ధరాత్రి కాలంలో దేవుడు ఒక ప్రత్యక్షతను నాకు తెలియచేశాడు. నేను శవాల మధ్య నడుస్తున్నాను. నాకు కాళ్లకు శవాలు తగులుతున్నాయి. అవి పాతి పెట్టబడలేదు. అవి కుళ్ళిపోతున్నాయి. అవి కుళ్ళిపోతున్న దేహాలుగా నాకు చూపించాడు. నేను అనుకున్నాను, తిరిగి కరోనా ఏమైనా వస్తుందా అని నేను అనుకున్నాను. కానీ తలలు అక్కడక్కడ తెగి పడిపోయి ఉన్నాయి. అంటే నరవధ జరగబోతుంది. నేను తుల్లిపడి లేచాను. నేను తట్టుకోలేక, అవి కాళ్ళకు తగులుతుంటే తట్టుకోలేక తుల్లిపడి లేచాను. ఆ కలవరంలో ఉండిపోయాను. ఏంటి ప్రభువా, ఇంత భయానకమైన పరిస్థితి. చాలా దిగులుతో దైవచిత్తమే కదని మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ అదే దర్శనం, అదే ప్రత్యక్షత దేవుడు తెలియచేశాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు చేసే పాపాలు ఆయన సహించలేక, చూడలేక, వారి పాపాలను బట్టి ప్రభు శిలువలోకి వెళ్ళి ఒకసారి రక్తము చిందించి రక్షణ సిద్ధం చేసి పెట్టిన వారి హృదయపూర్వకంగా నోటితో పాపిని ఒప్పుకొని హృదయపూర్వకంగా ఆయన పునరుత్థాన బలమును విశ్వసించగలిగితే రక్షణ పొందుకుంటారని రక్షణ సిద్ధం చేసి పెట్టిన ప్రజలు గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ప్రవచనం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక యుద్ధము జరగబోతోంది. ఆ యుద్ధంలో మనుషులు శవాలై పాతి పెట్టలేకుండగా పడిపోయి ఉన్న ఆ దృశ్యాన్ని నాకు తెలియచేసిన ఆ విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రియులారా, పాపము వలన వచ్చు జీతం మరణం. మనుష్యుడు మాట వినని పరిస్థితి. ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతాయి, యుద్ధ సమాచారాలు వింటారు అని రాకడ గురించిన ప్రభువు
మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తెలియచేశాడు. అంతటి నరవధ జరగబోతుంది అని దేవుడు ఒక ప్రాపసి తెలియచేశాడు. ఇంత భయంకరమైన నరవధ నా కళ్ళతో నేను చూడలేదు. కుళ్ళిపోతున్న శవాలుగా అవి కనబడుచున్నప్పుడు, అంటే ఇక పాతి పెట్టే ప్రసక్తి లేకుండా తలలు అక్కడక్కడ నరకబడి పడిపోయిన ఆ యొక్క పరిస్థితులు నేను ఆదివారం అర్ధరాత్రిన చూచి కలవరపడి దిగులుతో ఆ రాత్రంతా కూడా నిద్రలేక ఏడ్చుకుంటూ ప్రభువుకు ప్రార్థన చేశాను. మాట విని ప్రజలకు దేవుడిచ్చే తీర్పు, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. అవును ప్రియులారా, అవును. ఇశ్రాయేలీయులకు దేవుడు బలమైన రాజ్యాన్ని దేవుడు సిద్ధం చేసుకున్నాడు. సౌలు రాజు 40 సంవత్సరాలు ఏలాడు ఇజ్రాయెల్ దేశాన్ని. ఆ తర్వాత దావీదు మహారాజు 40 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. తర్వాత సొలొమోను మహారాజు 40 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. తర్వాత ఇశ్రాయెల్ దేశం 2 రాజ్యాలుగా చీలిపోయింది. 2 రాజ్యాలుగా చీలిపోయింది. ఎంతో వేదనకరం. చీలిపోవడానికి గల కారణం, ఎందుకు చీలిపోతున్నారు, ఎందుకు చీలిపోయారు? ఇది చాలా భయానకమైన విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. కారణము లేకుండా రాజ్యాలు 2గా చీలవు. దాని గురించి ఇప్పుడేమి వివరణ మీకు ఇవ్వట్లేదు, కానీ నేను మీకు కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. ఉత్తర రాజ్యం ఇజ్రాయిల్ రాజ్యంగాను, దక్షిణాన యూదా రాజ్యం, 2గా రాజ్యాలు చీలిపోయినాయి. ఇజ్రాయెల్ రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలన చేశారు. యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ యెహోయాకీను యూదా రాజులలో 19వ రాజు యెహోయాకీను. ఈయన గురించి రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 8, 9, 15 వాక్యాలలో రాయబడి ఉంటాయి. యెహెజ్కేలు కాలంలో జరిగిన విషయాలు. అది యూదా రాజు అయిన యెహోయాకీను యూదా రాజుల్లో 19వ రాజు. 3 మాసాలు ఏలుబడి చేశాడు. 3 మాసాలు. చూసుకోండి, యూదులు చేసిన పాపాలను బట్టి దేవుడు మౌనంగా ఉండలేకపోయాడు. దేవుడు ప్రవక్తల ద్వారా వారి పాపాల గురించి హెచ్చరిక చేస్తున్న లోబడలేక వారి జీవితాలకు చెర అనుభవాలే పరిష్కారము అని చెరకు పంపించే ఏర్పాటు చేశాడు దేవాతి దేవుడు. ఆ యెహోయాకీను కాలంలో యెహెజ్కేలు 30 సంవత్సరాల వాడు.
30 సంవత్సరాల కాలంలో ప్రవక్తగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు పూర్వము 593 సంవత్సరంలో. ఏజ్కేలు అన్న మాటకు దేవుడు బలపరుస్తాడు అని అర్థం. దేవుడు బలపరుస్తాడు అని అర్థం. ఎట్టకేలకు క్రీస్తుకు పూర్వం 596వ సంవత్సరంలో నెబుకద్నెజర్ రాజు యెరూషలేము మీదికి వచ్చి ఈ యెహోయాకీను తల్లిని, భార్యలను, అతని పరివారమును, గొప్పవారిని యెరూషలేము నుండి చెరగొని బబులోనుకు తీసుకువెళ్ళిపోయాడు. ఇందులో 7,000 మంది బహు పరాక్రమశాలులు ఉన్నారు. 1000 మంది కంసాలులు, కమ్మరి వారు ఉన్నారు. యుద్ధమందు ఆరితేరిన శౌర్యం కలిగిన వారు ఉన్నారు. ఎందుకు ఇదంతా జరిగింది? మీరు రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 15-16 వాక్యాల్లో ఈ విషయాలు మనకు తెలియజేయబడతాయి. 3 నెలల పరిపాలన దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చాడు. ఇలా జరగబోతుంది అని తెలియచేయమని. ఆ ప్రత్యక్షత గురించి ఈ 4వ అధ్యాయంలో ఉన్న విషయం. చాలా మందికి దీని మీద అపోహలు ఉన్నాయి. మతోన్మతులు వారు చదవక, గ్రహింపు లేక, వారికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇక చాలామంది దేవుని ప్రవచనాత్మకమైన విషయాలు, ప్రత్యక్షతలు, ఆయన దర్శనాలు ప్రవక్తలకే దేవుడు తెలియచేస్తాడు. వారు చెప్తేనే మనకు అర్థమవుతాయి. ఈరోజు యెహెజ్కేలు కూడా బబులోను చెరకు కొనిపోబడ్డాడు. కొనుపోబడిన తర్వాత మనం యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో నేను వరుసగా 22 నుండి చదువుతున్నాను. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చాను. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలవబడి నాకు ప్రత్యక్షమాయెను. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టిన తర్వాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగి ఉండుము. వారు బహుగా తిరుగుబాటు చేయవారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక ఉండినట్లు నేను నీ నాలుక నీ అంగిటికి నీ నోరు తెరవజేసేదను. వారు తిరుగుబాటు చేయవారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, వినునొలని వాడు విననొలకు ఉండునుగాక అని ప్రభువు యెహోవా సెలవిచ్చున్నాడని వారితో చెప్పవలెను. ప్రవక్తలకు భయమేసేసింది. వారి పాపాలను గద్దించాలన్నా వారు లోబడే స్థితిలో వారు లేరు. తిరుగుబడి ప్రవక్తలను గాయపరచడం, కొట్టడం, చంపడం, అలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. పూర్తిగా యెహోవా వారికి దేవుడుగా ఉన్నప్పుడు ఆయన దేవునిగా ఆరాధించక ఆయన స్థానములో విగ్రహాలను పెట్టుకొని ఘోరమైన పాపాలు చేస్తున్నప్పుడు
ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే వీరిని చెరగ పంపించాలి. బబులోను రాజు వీరికి పెట్టే ఆహారం, అక్కడ చెరసాలలో జరుగుతున్న విషయాలు ఈ ప్రవక్త గారికి వివరించిన విషయమే ఈ 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో ఈ చివరి 2 వాక్యాలు నేను చదువుతున్నాను. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టె అను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొల చొప్పున త్రాగుచు విస్మయముందుతురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నుండి విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచు తాము కలుగు చేసుకొనిన దోషము వలన నశించిపోతురు. ప్రియ దేవుని పిల్లలరా, పాపం చేసినప్పుడు తనకిష్టమైన ప్రజలు అనబడిన ఇశ్రాయేలీయులు, యూదులు ప్రపంచంలో వారు బలమైన వారుగా గుర్తించుకున్న ఆ దేవుని ప్రజలుగా వారు దేవునికి నమ్మకస్తులుగా జీవించలేకపోయారు. పూర్తిగా దేవుని మీదే తిరుగుబాటు చేసిన వారుగా పలుమార్లు ఆయనను సంతాపపరిచారు, ఆయన దుఃఖపరిచారు. ఇప్పుడు యెహెజ్కేలు కాలంలో వారి పరిస్థితి ఎలా ఉంది అంటే పూర్తిగా దేవునికి విరోధిగా ఉన్నప్పుడు వారి శిక్షాకాలం వారి మీద పడింది. 70 సంవత్సరాల శిక్షాకాలం. ఇర్మియా చేత ప్రవచించిన వారు వినిపించుకోలేదు. అయితే వారి స్థితి ఎలా ఉంది అంటే తాగేదానికి సరి అయిన నీళ్లు కూడా లేకుండా, సరిగ్గా వారు తినే రొట్టె కూడా సరైన విధానంలో ఆ రొట్టె కూడా వారికి లేకుండా తూనికి చొప్పున వారు తినాలి అని, వారి తాగే నీరు కూడా కొలమానం చొప్పున, అటువంటి దుస్థితి తెలియచేయడానికి ఒక మర్మయుక్తమైన ఓ ప్రత్యక్షత ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తాం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, యెహెజ్కేలుతో చెప్తున్నాడు, ఒక పెంకు ఒకటి తీసుకో అన్నాడు. పెంకు మీద యెరూషలేం పట్టణాన్ని గీయమన్నాడు, ఆ ఫోటో వేయమన్నాడు. దాన్ని దున్ని వేసే యంత్రాలను చూపించమన్నాడు. యెరూషలేముకును నీకును మధ్య ఒక రేకు ఉండేటట్టుగా పెట్టుకోమన్నాడు. ఈ విషయాలన్నీ మనకు ఈ 4వ అధ్యాయం మొదటి వచనాల్లో మనం చూస్తాం. నరపుత్రుడు ఆ పెంకు ఒకటి తీసుకొని నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద రాయము, మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టూ ప్రాకారములను కూలగొట్టు యంత్రములు ఉన్నట్లు నీవు రాయము. మరియు ఇనుప రేకు ఒకటి తెచ్చి నీకును పట్టణమునకు మధ్య ఇనుప గోడగా దాన్ని నిలబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణపు మీద ఉంచుకును. పట్టణం ముట్టడి వేయబడినట్టుగా ఉండును, నీవు దానిని ముట్టడి వేయవాడుగా ఉండు, అది ఇశ్రాయేలుకు సూచనగా ఉండును. కాబట్టి సూచన ప్రాయంగా ఈ విషయాలు తెలియచేస్తున్నాడు. నేను దాన్ని దున్ని వేస్తున్నాను, యెరూషలేము పట్టణాన్ని నేను దున్నేస్తున్నాను. దున్నినట్టు యంత్రాలను చూపించు, ప్రాకార గోడలను కూడా కూలగొట్టినట్లు చూపించు. వారు ఎంతటి పాపం చేస్తే అంతటి శిక్ష వారి మీదకి వస్తుందో ఒకసారి చూడండి. మరి ఈ ఇశ్రాయేలీలు, యూదులు
వారు చేసిన పాపానికి దేవుడు ప్రవక్త గారి మీద మోపుతున్నాడు. ఎలాగు అంటే, నీవు ఎడమ పక్కనే పడుకోవాలి 390 రోజులు, అంటే సంవత్సరం 25 రోజులు. ఎలా పడుకోవాలి? ఎడమ పక్కనే పడుకోవాలి. అది ఇశ్రాయేలీల దోషాన్ని బట్టి నువ్వు అలా పడుకోవాలి. అది సూచన. 40 రోజులు కుడి పక్కనే పడుకోవాలి. యూదులు చేసిన పాపాన్ని బట్టి, వారి దోషాన్ని బట్టి అలా పడుకోమని చెప్పాడు. అయితే ఆహారం ఎలా తీసుకోవాలి అంటే చెరసాలలో వారు కరువుతో బతుకుతారు. వాళ్ళు సరైన ఆహారం ఉండదు. వారు తీసుకునే ఆహారం ఎలా ఉంటుందో ప్రవక్త గారికి తెలియజేస్తున్నాడు. అంతేగాని ప్రవక్త గారికి శిక్ష విధించట్లేదు. ఇశ్రాయేలుల మీదకి, యూదుల మీదకి దేవుడు శిక్షను పంపించినప్పుడు ప్రవక్తలకే దేవుడు తెలియచేస్తాడు. ఎడమ పక్క 390 రోజులు వారి పాపదోషముల నిమిత్తమై నీవు 390 రోజులు, సంవత్సరం 25 రోజులు. అలాగే యూదుల దోషం కోసం కుడి ప్రక్కన 40 రోజులు అని పడుకోవాలని చెప్పాడు. అయితే వారు తినే ఆహార పదార్థాలు అంటే ఆహార కరువు అన్నమాట. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యంలో, మరియు నీవు గోధుమలను, యవలను, కాయధాన్యములను, చోళ్ళును, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద ఉండు దినముల లెక్క చొప్పున రొట్టెలను కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఇలాగున భోజనం చేయొచ్చు రావాలెను. అక్కడ మీకు కొన్ని అర్థం కాని మాటలు కొన్ని ఉన్నాయి. నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. నీవు గోధుమలను, యవలు అంటే బార్లీ, చుక్కుడు గింజలు, పప్పు, సజ్జలు, జొన్నలు తెచ్చుకొని ఒకే పాత్రలో ఉంచి నీకోసం రొట్టెలను కాల్చుకో. నీవు పక్క మీద పడుకొని 390 రోజులు ఆ రీతిగా ఆహారం తీసుకోమన్నాడు. ఇక కింది వచనాల్లో నేను చదువుతున్నాను. నీవు తూనిక ప్రకారం అనగా దినము 1కి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను. అంటే 200 గ్రాముల ఆహారం మాత్రమే తీసుకోవాలి. వేళకు తినాలి. తర్వాత నీళ్లు కొల ప్రకారం అరపడి చొప్పున, అంటే 2 గ్లాసులే రోజుకు నువ్వు తాగాలి. ప్రతి దినము త్రాగవలెను, వేళకు త్రాగవలెను. యవల అప్పములు చేసి, ఇక్కడ గమనించండి, యవల అప్పములు చేసి అంటే బార్లీతో తయారు చేయబడిన రొట్టెలు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. ఇక్కడ మనుష్య మలముతో అంటే మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను అంటే దాని అర్థం ఏంటంటే మలాన్ని ఎండబెట్టి అది వంట చెరకుగా, కట్టెకు బదులుగా ఆ మలాన్ని ఎండబెట్టి, ఇప్పుడు ఆవు పేడ ఉంటుంది కదా, అది ఎండితే ఏమవుద్ది? పిడక అవుద్ది కదా. అలాగా వంటగా అంటే వంట చెరకుగా అంటే కట్టెకు బదులుగా పిడకగా
ఆ యొక్క మలముతో రొట్టెలను కాల్చుకొని తినమన్నాడు. అంతేగాని దాన్ని చెడుగా అర్థం చేసుకోకండి. చాలా మంది దాన్ని చెడుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. మనుష్య మలముతో తినమన్నాడు అంటే అలా కాదు దాని అర్థం. రొట్టె కాల్చబడాలి కదా. దేనితో కాల్చబడాలి? పుల్లలతో, లేకపోతే పిడకలతో. కాబట్టి వంట చెరకుగా అంటే కట్టి పుల్లగా దానికి బదులు మనుష్య మలముతో పిడకలాగా ఎండబెట్టి దాంతో కాల్చుకొని తినమన్నాడు. అయితే దానికి ప్రవక్త గారు ఏం చెప్పారు? నేను వారిని తోలివేయి జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారం అపవిత్రమైన ఆహారం భుజింతురని. అది ఈ ఆహారం అక్కడ తింటారు. ఆయన అలా అక్కడ బబులోను రాజు వారికి ఆహారం పెడతాడని తెలియజేస్తున్నాడు. వారు తినే ఆహారం ఇలా ఉంటుందని తెలియచేస్తున్నాడు. నేను మీకు చెప్తున్నాను ప్రియులారా, దేవుడు చెప్పినది చేయండి, దేవుడు చెప్పనిది చేయకండి. చెప్పింది చేస్తే మీ మీద శిక్ష ఉండదు, చేయనిది చేస్తే మాత్రం శిక్ష ఉంటుంది. చూడండి, మనుష్య మలము అనే పిడకలతో అక్కడ కాల్చి వారికి ఆహారం వారు పెడతారు. అది ఆ సీక్రెట్ ఎజెకియెలు గారితో చెప్పాడు. బబులోను చెరలో వీరు వెళ్ళిన తర్వాత వారు తీసుకునే ఆహారం ఏంటో ఇలా ఉంటుంది అని తెలియచేస్తున్నాడు. ఆయన శిక్ష భయంకరంగా ఉంటుంది ప్రియులారా. అందుకోసమే తప్పు చేసినప్పుడు శిక్షించక మానడు ఆయన, తప్పుకుంటుంది. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, నేను చేసింది తప్పు కదా అని గుర్తించాలి. వెంటనే ప్రవక్త గారు ఏమన్నారు చూడండి. అందుకు 14వ వాక్యం, అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేను ఎన్నడూను అపవిత్రత నొందిన వాడను కానే, బాల్యం నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసమును నా నోట ఎన్నడూను పడలేదే అని నేను అనగా, ఆయన చూడము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను, దీనితో నీవు నీ భోజనమును సిద్ధపరచుకున్నామని సెలవిచ్చాను. అంటే ఈయన వరకు మాత్రమే, అంటే ఆవు పేడ పిడకలతో నీవు ఈ యొక్క రొట్టెలను కాల్చుకో, నీ వరకే. మనుషుల మలముతో వారు ఆ పిడకలతో అక్కడ వాళ్ళు శర్షాలలో ఎవరైతే దేవునికి విరోధమైన పాపం చేశారో, శరశాలలో ఈ ప్రజలు, దేవుని ప్రజలు అనబడిన వీరు చెరకి వారు వెళ్ళినప్పుడు ఆ రాజుగారు పెట్టే ఆహారం, దీనితో మనుషుల మలము అనబడే పిడకలతో, ఆ వంట చెరకతో ఆ ఆహారమైన, ఏం ఆహారం అది? నేను చెప్పాను ప్రియులారా, వారి గోధుమ, బార్లీ, చుక్కుడు గింజలు, పప్పు, సజ్జలు, జొన్నలు తెచ్చుకొని ఒకే పాత్రలో ఉంచి నీకోసం రొట్టెలు కాల్చుకో. అంటే ఇవన్నీ కలిపి ఒక రోజుకి వాళ్ళకి 200 గ్రాములు మాత్రమే ఆహారం, 2 గ్లాసులు నీళ్లు మాత్రమే వారు అక్కడ తీసుకుంటారు. అది వారికి కరువు కాలం.
వారు చేసిన పాపాలకు, ఇక్కడ 4వ అధ్యాయం 17వ వాక్యంలో, అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనుంది విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచు తాము కలుగు చేసుకుని దోషము వలన నశించిపోవుతురు. ఈ ఇశ్రాయేలీయులు, ఈ యూదులు చేసిన ఈ పాపానికి శిక్ష, వారు నశించిపోతారంట. ఎటువంటి కరువు అంటే, వారు అక్కడ 70 సంవత్సరాల కాలంలో ఆ పదార్థం ఏం తింటారో వాళ్ళు, 2 గ్లాసులు వాటర్ అక్కడ చెరసాలలో వారికి ఇచ్చే నీళ్లు, 200 గ్రాములు మాత్రమే వారికి ఆహారం. అది అంత శిక్షకు అప్పగిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన్ను ప్రేమించిన వారిని శిక్షిస్తాడు, తన్ను ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. మనకు ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఆ విషయాలను మనం చూడవచ్చు. మనం ఆ విషయాలను మనం తెలుసుకోవడం వలన మంచిది అని నేను తలస్తున్నాను. నేను చదివి వినిపిస్తాను మీకు. 12వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 7 నుండి నేను చదువుతున్నాను. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించున్నారు. దేవుడు కుమారుడుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్భోజులే కాని కుమారులు కారు. మీరు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలని కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరికే ఆయన శిక్షించుచున్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, క్రమశిక్షణ అనేది ఒక శిక్షల నుండి వస్తుంది. తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, చేయొద్దన్న పని చేసినప్పుడు వారి శిక్షాఫలం ఎలా ఉంటుందో హెచ్కేలతో తెలియచేయడానికి అది చూపిస్తున్నాడు. అంతేకాని వారిని తక్కువ చేసినట్టు కాదు. వారిని తక్కువ చేసి అక్కడ మాట్లాడడం లేదు ఆయన. నేను సామెతల గ్రంథంలో మీకు ఒక విషయాన్ని తెలియచేస్తాను. 3వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. 11, 12 వాక్యాలు. నా కుమారుడా, యెహోవా శిక్షకు తుణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తనకిష్టమైన వారిని దేవుడు శిక్షిస్తాడు. మనము క్రమశిక్షణలో నుండి రావాలి. సంఘము కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 40వ వాక్యంలో చివరి మాట చూడండి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. సంఘంలో మర్యాద ఉండాలి, క్రమం ఉండాలి. ఈ క్రమం కొరకే దేవుడు శిక్షకు మనల్ని పాత్రులుగా చేస్తాడు. అయితే కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు మనుషులందరి శిక్షను మన దోషములను బట్టి, మన పాపములను బట్టి ఆయన తన మీద వేసుకొని తను భరించాడు, సహించాడు. ఆ శిక్ష నుండి మనల్ని విడిపించాడు.
అందుకోసమే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యంలో, కాబట్టి ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ధర్మశాస్త్ర కాలంలో వారి మీద ఎటువంటి శిక్ష పడుతుందో ముందే తెలియచేశాడు, అయినా వారి లోబడలేదు. ధర్మశాస్త్రంలో ఉన్న శిక్ష ఫలమంతా కూడా ప్రభు తన మీద మోసుకొని సిలువలో భరించి ఆ రుణపత్రాన్ని ఎత్తివేశాడు. ఇప్పుడు మనం ప్రభువునందు స్వతంత్రులంగా ఉండడానికి పిలువబడ్డాం. తిరిగి దాస్యమనే కాడి దగ్గరికి మనం చేరకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రవక్తల ద్వారా ప్రత్యక్షతలు, దర్శనములు, వీటిని దేవుడు తెలియచేసి వారి మీదకి వస్తున్న విషయాలను తెలియజేసినప్పుడు ఆ ప్రవక్తలను వారు చాలా హింసించారు, బాధించారు, చంపివేశారు. అయితే ఇప్పుడు ఈ యొక్క కృపాయుగంలో కేవలం దేవుని రాజ్య సువార్త క్రీస్తు ద్వారా ప్రకటించడానికి దేవుడు కృప చూపినాడు. కాబట్టి అంతటి శిక్షా ఫలం ఇప్పుడు లేకుండగా క్రీస్తు రక్తంలో మనం కడగబడితే చాలు, మనం పరిశుద్ధులంగాను పవిత్రులంగా తన సంఘంలో చేర్చబడతాం, దేవుని రాజ్యానికి వెళతాం. అయినప్పటికీ ఇంకా పాపిగా నువ్వు ఉండకుండా దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. మంచిది. యెహెజ్కేలుతో దేవుడు తెలియజేసిన ఆ ప్రత్యక్షతను, ఆ యొక్క సందర్భాన్ని, ఆ వివరాన్ని ఈ రీతిగా తెలియచేయడానికి దేవుడు కృప చూపినందులకు నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. థ్యాంక్ యూ.